అనంతమైనటువంటి శక్తికి ఆలవాలము. ఆవిడ యొక్క శక్తిని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అందుకే శ్రీమాత అని ప్రారంభం లలితా సహస్రనామం. ఆవిడ శక్తి ఎంత అంటే కొలవడానికి ఇంకా ఏమీ ప్రమాణం ఉండదు లోకంలో. అంతటి అపారమైనటువంటి శక్తివంతురాలు ఆవిడ. కేవలం శక్తివంతురాలే కాదు, నేను మీతో మనవి చేసినట్లుగా అపారమైనటువంటి దయాదాక్షిణ్యములు కలిగినటువంటి తల్లి కనుక మనందరి యొక్క అభ్యున్నతి కొరకు ఆమె కారణమవుతూ ఉంటుంది. ఇవే ఆవిడ నామాలుగా ప్రకాశించాయి. నామము అని నేను అన్నప్పుడు గుర్తుపట్టడానికి తల్లిదండ్రులు పెట్టినటువంటి లౌకికమైన ఒక పేరు అని అనుకోకూడదు. ఇప్పుడు ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి శరీరం ఒకటి ఉంది. దీనికి లౌకిక నామము అంటారు. అంటే తల్లిదండ్రులు ఒక పేరు ఉంచారు. ఎందుకని అంటే ఎంతమందిలో ఉన్నా పిలిస్తే ఆ పేరుతో తాదాత్మ్యత పొందడానికి, ఆ పేరు చేత గుర్తింపబడడానికి వీలుగా ఒక పేరు ఉంచుతారు. అది లౌకికమైనటువంటి నామం. కానీ భగవంతుడికి వచ్చేటటువంటి నామాలు అలా రావు. ఆయనవి గౌణములు. గౌణములు అంటే ఆయన యొక్క గుణములను ఆవిష్కరిస్తాయి. ఆయన అనండి, ఆవిడ అనండి, భగవత్ తత్వమునందు లింగభేదమునకు అవకాశం ఉండదు. స్త్రీ పురుష నపుంసక మూర్తియును కాక, తిర్య కమర నరాది మూర్తియును కాక, కర్మ గుణ భేద సదసత్ప్రకాశి కాక, వెనుక నందియుతానగు విభుతలంతు అంటారు పోతన గారి భాగవతంలో. అది ఒక కాంతి స్వరూపం. దాన్ని మీరు ఏ పేరు పెట్టి పిలవండి పలుకుతుంది. అందుకే దానికి లింగభేదం ఉండదు ఆ భగవత్ శక్తికి, ఆ భగవత్ తత్వానికి. అటువంటి భగవత్ తత్వము ఏదైతే ఉందో అది ఉదారమై అపారమైనటువంటి ఉద్ధరణ హేతువులైనటువంటి కొన్ని గుణములను ప్రకటనం చేస్తూ ఉంటుంది. భక్తులను ఉద్ధరించడానికి కొన్ని గుణాలు బయటికి వస్తూ ఉంటాయి. ఆయా గుణములు భగవత్తత్వము నుండి ప్రకాశించినప్పుడు ఆయా పేర్లతో పిలవబడుతుంది. అంతేకాని అది ఆవిడ పేరు అని అనుకోకూడదు. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలి అంటే, అమ్మవారిని పిలిచేటప్పుడు శర్వాణి అని ఒక పేరుతో పిలుస్తాం. పరమమంగళప్రదమైనటువంటి పేర్లలో ఒక పేరు శర్వాణి అనబడేటటువంటి నామం. ఎవరు శర్వాణి? శర్వుని భార్య ఎవరో ఆమెకి శర్వాణి అని పేరు. ఎవరు శర్వుడు? శర్వుడు అన్న మాట విష్ణు సహస్రనామ స్తోత్రంలోనూ ఉంటుంది, పరమశివుడికి ఉంటుంది. శివుని యొక్క అష్టమూర్తి తత్వంలో శర్వ అని ఒక నామం. భవాయ దేవాయ నమః, ఈశానాయ దేవాయ నమః, పశుపతయే దేవాయ నమః, రుద్రాయ దేవాయ నమః, ఉగ్రాయ దేవాయ నమః, భీమాయ దేవాయ నమః, మహతే దేవాయ నమః, శర్వాయ దేవాయ నమః అని క్షితిస్వరూపుడై ఉంటాడు. ఈ భూమికంతటికీ కూడా శివస్వరూపమని పేరు. అందుకే కాంచీపురంలో పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు. పృథివీలింగ స్వరూపంలో ఉంటాడు కనుక ఆయనకి అభిషేకం నీటితో చెయ్యరు, కరిగిపోతుంది కాబట్టి లింగం. కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగానికి అభిషేకం మాత్రం కేవలం మల్లె నూనెతో మాత్రమే చేస్తారు. అటువంటి పృథివీ స్వరూపం పరమేశ్వరుడైతే అమ్మవారు ఎప్పుడూ ఆయనతో కలిసే ఉంటుంది తప్ప ఆయన నుంచి విడివడి ఉండదు. అవి రెండూ కలిసి ఉంటాయి. అమ్మవారు అయ్యవారితో కలిసి ఉంటుంది అన్న మాటని మీరు బహుజాగ్రత్తగా గమనించాలి. కలిసి ఉంటుంది అంటే రెండుగా ఉండి ఒకటైనది కాదు, ఒకటిగా ఉండి రెండు కానిది అని అర్థం చేసుకోవాలి. ఒక ఉదాహరణకి నేను పాలు అన్నాను అనుకోండి, పాలకి తెలుపు ఎప్పుడు వచ్చింది ఆ ప్రశ్న ఉండదు. పాలంటేనే తెలుపు, పాలు తెల్లగా అయినవి ఉండదు. పాలు అన్నప్పుడే తెల్లగా ఉన్నాయి. పాల నుండి తెలుపుని విడదీయగలవా? సాధ్యం కాదు. దీపము, దీపమునకు కాంతి ఎప్పుడు వచ్చింది? ఆ ప్రశ్న ఉండదు. దీపము అన్నప్పుడే అగ్ని శిఖ కాంతి కలిసి ఉన్నాయి. ఇప్పుడు దీపము నుండి కాంతిని వేరు చెయ్యగలవా? చెయ్యలేవు. వజ్రము అని నేను అన్నాను అనుకోండి, వజ్రము, వజ్రము యొక్క కాఠిన్యము, ఈ రెండు వేరువేరు కావు. వజ్రము కాఠిన్యాన్ని ఎప్పుడో సంతరించుకోవడం కాదు. వజ్రం ఎప్పుడుందో కాఠిన్యం అప్పుడే ఉంది. వజ్రము నుండి వజ్రము యొక్క కాఠిన్యాన్ని వేరు చేయగలవా? చేయలేవు. వజ్రం వజ్రేన భిన్నయేత్, వజ్రము వజ్రము చేతనే బదలవుతుంది. కాబట్టి అవి రెండూ ఎప్పుడూ కలిసి ఉంటాయి. అలా కలిసి ఉంటేనే లోకమునకు ఉపయోగము, లేకపోతే దానికి ఉపయోగం ఉండదు.
దానినే శివశక్తులు కలిసి ఉండుట అని పిలుస్తారు. మీకు ఇంకా బాగా అర్థమయ్యేటట్టు చెప్పాలి అంటే అవి రెండూ ఎప్పుడు కలిశాయన్న మాట రాదు. రెండుగా ఉండి ఒకటి కానిది, ఒకటి రెండుగా చెయ్యబడనిది. ఇంకొకలా మాట్లాడాలంటే అసలు అలా రెండూ కలిసి ఉండకపోతే ఉపయోగము కానిది. అది శివం. ఒక కారు ఉంది, దానికి హార్స్ పవర్ లేదు, అది పరిగెత్తదు, ఏమిటి ఉపయోగం? ఇప్పుడు దాన్ని కారు అని ఎవరన్నా పిలుస్తారా? దాన్ని ఎవరన్నా వాడుకుంటారా? అది పేరుకి కారు, అది ఎందుకు పనికిరాదండి అంటారు. ఆ వస్తువునకు ప్రయోజనము దానికి ఉండవలసినటువంటి శక్తితో కలిసి ఉంటే, అందుకనే హార్స్ పవర్ అంటాడు, ఆశ్విక శక్తి. ఆ కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి కారు అభిన్నము, రెండూ ఒకటే. కారు నుండి పరిగెత్తే శక్తి నువ్వు బయటికి రా అంటే రాదు. కోటేశ్వరరావు యొక్క ప్రవచన శక్తి అభేదం, రెండూ కలిసే ఉంటాయి. కోటేశ్వరరావు ఇక్కడికి రాకుండా కోటేశ్వరరావు ప్రవచన శక్తిని పంపిస్తానడం సాధ్యం కాదు. ఆయన వస్తేనే ఆయన ప్రవచన శక్తి ఆయనతో వస్తుంది. అందుకే అవి రెండూ కలిసి ఉండి ఉపయుక్తములవుతుంటాయి తప్ప అసలు అవి రెండుగా ఉండి ఒకటి కానివి, ఒకటై ఉండి రెండుగా చేయబడనివి, రెండు కలిసి ఎప్పుడూ ఒకటిగా ఉండి ఉపయుక్తమైనవి అవి శివశక్తులు. ఇప్పుడు అటువంటిది కాబట్టే మళ్ళీ కలిసిపోయినప్పుడు ఇక శివశక్తులని రెండుండవు, శివా అయిపోతుంది. శివ పరమశివుడు, శివా అమ్మవారు. ఇంకా మళ్ళీ వేరు పేరు ఉండదు. ఆ పేరులో దీర్ఘం చేతనే ఇద్దరు కలిసిపోయి ఉండిపోతారంతే. అలా ఉంటేనే ఉపయుక్తము. ఇప్పుడు నేను శర్వ క్షితిస్వరూపుడైనటువంటి పరమశివుడు అన్నాను అనుకోండి, అమ్మవారు అందులో ఎక్కడుందండి అని ప్రత్యేకం పేరు ఉండదు. శర్వాణి, శర్వుని భార్య శర్వాణి. పరమశివుడు భూమిగా ఉన్నాడు అన్నప్పుడు పరమశివుడు భూమిగా ఏం చేశాడో అదే అమ్మవారు. లేదు, ఇంకా మీకు బాగా అర్థమయ్యేట్టు చెప్పాలంటే కారు యొక్క పరిగెత్తగలిగిన శక్తి అమ్మవారిని శక్తిగా చెప్తాం. కాబట్టి ఈ భూమిగా ఉందనుకోండి, ఈ భూమి ఉంటే ఏమిటి ప్రయోజనాలు, ఈ భూమి ఉంటే ఏవి ప్రయోజనాలు అని చెప్పబడతాయో అవన్నీ అమ్మవారు. ఇది ఋషి యొక్క దర్శనం. ఇది భారతీయ దర్శనము అని పిలుస్తారు. భారతీయ దృక్పథంలో ఏం చేస్తారంటే దీన్ని విజ్ఞాన శాస్త్రము చేత వేరు చేసి ఇలా ఈ శక్తి తనంత తాను ఉంది తప్ప దీనికి వెనక ఎవరో లేరని అనరు. ఉన్నాడు, వాడు మాంసనేత్రమునకు కనపడడు. అది ఋషి యొక్క దర్శనము. అందుకే భారతమాత అన్నారనుకోండి, ఏదో పెన్ను పట్టుకుని ఇలా గీస్తే వచ్చినది కాదు. వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం. అందుకని బకించంద్ర చటర్జీ ఋషి అయ్యాడు.